मुंह से बोलना। केशवाय नमः, नारायणाय नमः, नमः विष्णवे नमः, मधुसूदनाय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय, संकर्षणाय नमः, वासुदेवाय नमः, पुरुषोत्तमाय नमः, नारसिंहाय नमः, शिवेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्ण परब्रह्मणे नमः, महागणपतये नमः। మనమందరం పెట్టగలుగుతున్నాం. अपन सभी भक्तजन इधर बैठे क्यों बैठे हम सिद्धि అంటే सिद्धि అంటే పైసలు, బుద్ధి అంటే गणपति దగ్గర రెండు ఉన్నాయా ఒకటే ఉందా? अरे लोग आपके पास एक है दो है? रिद्धि है, सिद्धि भी है। रिद्धि सिद्धि किसको होना? हमारे को होना। किसको होना? ఎవరికి కావాలి? సిద్ధి బుద్ధి మనకు మనకు కావాలి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడాను हर साल भगवान गजानन जी का दरबार में बैठे हैं, विराजमान है अपन। इसलिए भगवान गजानन जी का प्रार्थना करने को రెండు చేతులతో భూమిని తాకండి, రెండు చేతులతో భూమిని తాకండి. ఆ భూమి పైన కాళ్ళు పెట్టేటువంటి సమయంలో చేతులతో నమస్కారం చేయాలి. మనకు ఏదైనా కాళ్ళు తాకాలా, చేతులు తాకాలా? మన చేతులు ఇక రెండవది, మన
మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను వేడి విపరీతాన్ని చెట్లను నాటాలి. ఒక చెట్టును దత్తత తీసుకోవాలి. ఆ చెట్టుకు రోజు చెత్త పడకుండా, వేరే జంతువులు తినకుండా ఆ చెట్టును జాగ్రత్తగా కాపాడుకుంటూ మన ఇంటి ముందర లేదా మన ఇంటి వెనుక ఉన్నటువంటి పాకాలో పెరట్లో చక్కగా చెట్లను పెంచాలి. చెట్లను పెంచితే ఏమవుతుంది? చల్లటి గాలి వస్తుంది. ఏమొస్తుంది? గాలి వస్తుంది. దానివల్ల మనం దేన్ని కాపాడినటువంటి వాళ్ళమవుతాము? ప్రకృతిని. దేన్ని కాపాడినటువంటి వాళ్ళమవుతాము? ఈ భూమిని కాపాడినటువంటి వాళ్ళం అవుతాము. చెట్లు ఉన్న చోట ఏం పడుతుంది? వర్షం పడుతుంది. झाड़ रहे तो क्या गिरेगा? बारिश आ जाएगा. अच्छा तरह झाड़ू रहे तो अच्छा तरह बारिश भी आ जाएगा. इसीलिए ये प्रकृति अपने के लिए नहीं, अपना आगे वाले और कितना लोग आते नहीं मालूम इस विश्व में. ఈ ప్రపంచంలోకి ఇంకా ఎంతమంది వస్తారో వాళ్ళందరి క్షేమం కోసం మనం చెట్లను పెట్టాలి. ఇవాళ చెట్లను పెడితే రేపటి కాలంలో ఆ చెట్ల యొక్క కారణంతో సరి అయిన వేళకు సరిగ్గా వర్షాలు పడతాయి, అందరూ బాగుంటాము. దానికోసం అని చెప్పి ఈ రోజున మనం చిన్నపిల్లలందరం కలిసి 1 బుద్ధి కోసం, 2 ఐశ్వర్యం కోసం, 3 ప్రకృతిని కాపాడడం కోసం చేస్తున్న పనుల్లో ఇదొకటి. మన గణపతి దేవుని యొక్క పూజ ఒక ప్రత్యేకత ఉంది. गणेश भगवान का आराधना एक प्रत्येक है, पूरा प्रकृति का आराधना है. मट्टी किधर से लाते अपन? जमीन से लाते. मट्टी किधर से लाते? जमीन से लाते. जमीन से लाके उसमें पानी मिला के भगवान को अर्चना करते हैं अपन. अर्चना करके पश्चात क्या करते हैं? उसको ले जाके पानी में डुबा देते. पानी में भगवान को विसर्जन कर देते. ऐसा मट्टी से भगवान को बना के भगवान को मट्टी में मिलाए तो क्या हो जाएगा? अपना प्रकृति अच्छा तरह रहेगा. మట్టితో తయారు చేసినటువంటి గణపతి దేవుణ్ణి పూజించిన తర్వాత మళ్ళీ మట్టిలోనే వేస్తున్నాం. దానివల్ల ప్రకృతి ఖరాబ్ అయిపోతుందా? ఏమాత్రం చెడిపోదు. ప్రకృతి భద్రంగా ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడాను సహజంగా ఉండాలి, వికృతంగా ఉండొద్దు. దానికోసం అని చెప్పి మనం గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అందరూ చెప్పండి. అస్మిన్ వర్తమానేన వ్యవహారిక సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మిన్ శుభే దివసే మహాగణపతి ప్రీత్యర్థం యథాశక్తి అష్టోత్తర శత నామభిః అర్చనం కరిష్యమాణః. ఆత్మ కూడా చావల్ పక్కన చేతిలో 2 అక్షంతల గింజలు పట్టుకోండి. 2 అక్షంతల గింజలు ఆ గణపతి దేవుని గణేష్ భగవాన్ को थाली में रख लेना. 2 चावल का डाल लेना. कोई लेना कभी भी. अस्माकं सकुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थ धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ सिद्धिबुद्धि
సహిత మహాగణపతి ప్రీత్యర్థం యథాశక్తి అర్చనం కరిష్యే. గజానన భగవానికి गणपति माला लेकर अक्षत लेंगे। गणेश भगवान के चरणों में अक्षत चढ़ाइए। राधे राधे गोपाल राधे, राधे राधे गोविंद राधे, राधे राधे गोपाल राधे, राधे राधे गोविंद राधे, राधे गोविंद राधे, गोपाल कृष्ण भगवान की जन्म जन्माలకి ఇలా చేసుకున్నటువంటి పాపాలు వెళ్ళిపోతాయట. రాముడి నామస్మరణ చేసిన ఋషిపర్వం చేసినాము. మీరందరూ కూడా రెండు అక్షరాలు తీసుకోండి. చాలా పక్కన గురు బ్రహ్మ సత్యం మహాగణాధిపతయే నమః. ఒక పువ్వు తీసుకొని గణపతి పాదాల దగ్గర పెట్టండి. ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క గరిక పూజ తీసుకొని గణపతి పాదాల దగ్గర పెట్టే ప్రయత్నం చేయండి. శ్రీ ఇంద్రశ్రీకరాయ నమః, శ్రీ వాణీబలప్రదాయ నమః, శ్రీ సర్వతనయాయ నమః, శ్రీ సర్వాత్మకాయ నమః, దేవానీకార్చితాయ నమః, శ్రీ సృష్టి నమః, శ్రీ శుద్ధాయ నమః, శ్రీ శాంతాయ నమః, శ్రీ బ్రహ్మచారిణే, శ్రీ వైమాతురాయ నమః, శ్రీ ఏకదంతాయ నమః, శ్రీ శక్తి సంయుతాయ నమః, శ్రీ చతుర శ్రీకాయ నమః, శ్రీ గ్రహపతయే నమః, వ్యాప్తిలోచనాయ నమః, శ్రీ పాశాంకుశధరాయ నమః, శ్రీ గుణాతీతాయ నమః, శ్రీ అకల్మషాయ నమః, అనాంకుశాయ నమః, శ్రీ వరదాయ నమః, శ్రీ విద్వత్ప్రియాయ నమః, శ్రీ చక్రిణే నమః, శ్రీ శుచాపత్నే నమః, శ్రీ అబ్జోత్పలకరాయ నమః, శ్రీ శ్రీశాయ నమః, శ్రీ శ్రీపతయే నమః, శ్రీ స్తుతిహర్షితాయ నమః, శ్రీ జటినే నమః, శ్రీ చంద్రచూడ, శ్రీ త్రైగత్రే నమః. पार्वती मैया लेफ्ट में बैठा हुआ और बीच में गणेश भगवान बैठे हुआ. గణపతి దేవుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క మధ్యలో కూర్చున్నాడు. అప్పుడే తొండం తీసుకొని శంకరుని నాగంబాబు ఏదైతే ఉంటుందో శంకరుడి వెళ్ళలో దాని దగ్గరికి పోయి ఇట్లా
చెంపలు తాకి గుర్తు పెట్టుకుంటాడు. ఎవరు? గణపతి దేవుడు. చెప్పి పార్వతీమయ్యాక చెంపలు ఏమంటారమ్మా? गल को सुनना लेके गाल को पकड़ दे। एक समय में शंकर भगवान का गल में है सो नागराज को उसको भी खेलते ऐसा चुंडा लेके ऐसा भगवान है भगवान। और बाजू में बैठे सो कुमार स्वामी कार्तिकेय भगवान उन्होंने क्या करता? ध्यान पार्वती मैया के पास रहता, ध्यान शंकर भगवान के पास रहता। కుమారస్వామి ఏం చేస్తాడు? ఎప్పుడు శంకరుని దగ్గరనే ఎక్కుంటాడు, కానీ అమ్మవారి దగ్గర పార్వతీదేవి దగ్గర గణపతి దేవుడు ఉంటాడు. వాళ్ళ ముచ్చట చూస్తే ఎంత గమ్మత్ అనిపిస్తుంది. శంకరుని యొక్క మెడలో పాము ఉంటుంది, గణపతి దేవుని దగ్గర ఎలుక ఉంటుంది. శంకరుని వాహనం ఏంది? నంది. అమ్మవారి యొక్క వాహనం ఏంది? కుమారస్వామి వాహనం ఏంది? నెమలికి ఎవరికి శత్రువు? పాముకు. పాముకు ఆహారం ఎలుక. పాముకు ఆహారం ఏంది? ఎలుక. ఎంత చమత్కారం है शंकर యొక్క కుటుంబం. कितना चमत्कार है शंकर भगवान का संसार। और रहने का घर कैसा है? हिमालय पर्वत, ठंडा कैलाश पर्वत बोलते हैं। అంత అద్భుతమైనటువంటి కైలాస పర్వతం మీద ఆ పార్వతీ పరమేశ్వరుడు ప్రశాంతంగా కూర్చున్నటువంటి సమయంలో మధ్య మధ్యలో తొండాన్ని తీయాలి. ఇట్లా ఆడుకుంటూ ఆ అల్లారముద్దుగా పెరిగేటువంటి గణపతి దేవుడు మనందరికీ మంచి బుద్ధిని మంచి ఆలోచనను కలిగింపజేయాలి. నేనేమో 1వ తరగతి చదువుతున్నాను, నేను 2వ తరగతి చదువుతున్నాను, నేను 5, నేను 10, నేను ఇంటర్, నేను డిగ్రీ, నేను పీజీ, నేను పిహెచ్డి, ఇట్లా ఒక్కొక్కటి చదువుకుంటూ ముందరికి వెళ్తున్నాను. చదువు भगवान यहाँ इसमें एक भगवान का स्मरण आया, उसके वो याद आया, అది జ్ఞాపకం రాగానే మీ అందరికీ చెప్పినాను నేను. పార్వతీ శంకరోత్సంగ खेलनोत्सव लालनाय नमः बोलकर भगवान का नाम आया, इसलिए उसका स्मरण करें। पार्वती मैया शंकर भगवान का स्मरण लिए। गजानन भगवान के वरमूषक वाहनाय नमः। संकष्टहर गणेशाय नमः। गजानन भगवान के गणपति దేవుని యొక్క 108 నామాలను అర్థం చేస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన నా నోటి నుంచి ఏ మాట అయితే వస్తున్నాయో వాటి చెప్పండి. నేను సుముఖాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వితరాగాయ నమః, గణాధ్యక్షాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, ఏరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః.
शंभो महादेव शंकर शिव शंभो महादेव शंकर शिव काशीपते वाराणसीपते काशीपते वाराणसीपते शंभो महादेव शंकर शिव शंकर भगवान की श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राज रामचंद्र भगवान की वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा దేవుడి యొక్క ఆశీస్సులతో మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏ స్కూల్కి అయితే వెళ్తున్నామో ఆ స్కూల్లో మన చదువులో మన ర్యాంక్ పెరుగుతుంది. మనకు కావాల్సింది అక్షరాల జ్ఞానం. అక్షరాలు రావాలి, జ్ఞానం కూడా రావాలి. రాస్తున్న ప్రతి అక్షరం కూడా గుండ్రగా రాయాలి. అచ్చా లిఖనా, अच्छा पढ़ना, अच्छा तरह ज्ञान भी लेना. ज्ञान ऐसो आदमी यावत प्रपंच में किधर भी जा सकते. ఎవరైతే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా కూడాను రాణిస్తారు, గౌరవింపబడతారు. చదువు రాలేదనుకోండి, మనం ఉన్న దగ్గరనే ఉండాలి, ఏదో విధంగా జీవితం గడపాలి. దీంట్లో ఎంతమంది విద్యార్థులు బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్లో వెళ్తున్నారో వాళ్ళు చేయలేపండి. చాలా మంది ఫస్ట్ ర్యాంక్ వెళ్ళే వాళ్ళకి ఇంకా జరిగే పూజే. Guru
రమ్యకమల శ్రీచక్రధారిణి ఆనందదాయిని నాదస్వరూపిణి జ్యోతి స్వరూపిణి అంబా భవాని జగదంబా భవాని అందరూ ధర్మస్య విజయోస్తు ధర్మస్య నాశోస్తు ప్రాణిషు భావనాస్తు భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు ఓ మాతు జయోస్తు ఆవు పాలితం అందరూ ఆవు పాలన ఎంతమంది అందరూ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఓకే గోపాలకృష్ణ భగవానికి ఫస్ట్ మాట రెండు చేతులు పైకి చూడండి నమః పార్వతీ పతయే నమః పార్వతీ పతయే మహాదేవ్ మహాదేవ్
జై